సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణో వ్లాగ్స్ 36. సో వీడియో వచ్చేసిందంటే మనమైతే కొత్త వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం. సో ఇలా వ్లాగ్ వచ్చేసిందంటే మా కాలనీ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చుట్టుపక్కల ఇంకేమేమో ప్లేసెస్ చెప్దాం, ఓకేనా గైస్? సో ఇప్పుడైతే మనము పక్క గల్లకి అయితే వచ్చేసినాం. సో మనం ఇప్పుడైతే మెయిన్ రోడ్ మీకు వెళ్ళిపోయాం, ఓకేనా గైస్? సో గైస్, ఇప్పుడైతే నేనైతే మెయిన్ రోడ్ మీకు వచ్చేసిన. సో ఇదైతే హస్మాపేట్ రోడ్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ లో మీరు చూసుకున్నట్టయితే గల్లీ ఒకటి కనిపిస్తుంది కదా. సో మన పప్పుపాటి అన్న వాళ్ళది అది. సో ఆయన పెద్ద గణేష్ని పెడతాడు, అన్ని ఇక బోనాలు ఇవన్నీ తీస్తాడు అనమాట. సో మనకి ముందు వచ్చేసి ఏంటంటే అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. అంటే హస్మత్పేట్కి అంటే హస్మత్పేట్ రోడ్ అంటే మనకి అంబేద్కర్ స్టాచ్యూ గుర్తొస్తుంది. సో అది కూడా చూపిస్తాను గైస్. సో ఇప్పుడైతే మనం ఇంకొంచెం ముందుకు పోతే మన అంబేద్కర్ స్టాచ్యూ అయితే వచ్చేస్తుంది, చూసుకోవచ్చు మీరు. సో గైస్, ఇదైతే అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. మనం ఇదిగా లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ కొంచెం స్ట్రైట్ పోతే రమ్య హాస్పిటల్ ఉంటుంది. అలాగే మనకైతే రమ్య హాస్పిటల్ పోకముందుకే సాయిబాబా గుడి గల్లీ వస్తుంది. దాని గుడి కమాన్ కూడా చూపిస్తా. సో అయితే ఇది సాయిబాబా గుడి కమాన్ అనమాట. కమాన్ స్టార్ట్ కాగానే స్ట్రైట్ పోవాలి. సో మీరు చూసుకున్నట్టయితే సాయిబాబా గుడి అయితే వచ్చేసింది. సాయిబాబా గుడిలో మొత్తం అన్ని అంటే మెడికల్ అవన్నీ దొరుకుతాయి. ఇదే గుడి అనమాట. దానికి ఆపోజిట్ మనకి మెడికల్ షాప్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మన గల్లీ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడైతే లెఫ్ట్ పోదాం, మన గల్లీ వచ్చేసింది.
సో గైస్ ఇప్పుడైతే మనం పార్క్ వెళ్ళి అయితే ఇష్టం కదా. సో ఇది అనమాట జిమ్ ఉంటుంది, అంటే జిమ్ కి సంబంధించిన అన్నీ ఉంటాయి. సో మీరు బోయినపల్లిలో ఎవరైనా ఉండేసరికి బోయినపల్లిలో ఎవరైనా ఉన్నారు అనుకో, ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ అవన్నీ వేసుకోండి. సో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో గైస్ ఇప్పుడైతే మనము జిమ్ పార్క్ అయితే చూసి కదా. సో మనమైతే నెక్స్ట్ వేరే గల్లీలోకి అయితే వెళ్ళిపోయాం. చూసుకున్నట్లయితే మీరు ఇదైతే ప్రతి ఇయర్ ఇక్కడ పలారమండి తీస్తారు ఇక్కడ. ఇంకొకటి అలాగే ముందర పోతే నాకు ఫుల్ భయం, అంటే మా గల్లీ అందరికి భయం అంటే. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు ముందర అయితే మొత్తం చింటూ గ్యాంగ్ అయితే మొత్తం ఉంది. నేను చూపిస్తా కొంచెం చూసిరా, చింటూ మొత్తం 1 2 3 మొత్తం 3 అన్నీ ఒకటే దగ్గర. సో ఇప్పుడు వెళ్దాం. అంటే కొంచెం స్టెబిలిటీ లేదు, అంటే కెమెరా మొత్తం వాగులు అవుతుంది. సో నెక్స్ట్ ఇవాళ ఈవినింగ్ అయితే ఇంకో వీడియో కూడా అప్లోడ్. ఒరే గాయస్ చూసుకోవచ్చు, మీరు మాకైతే కుమ్మడి పడ్డది. మేమేం గెలకడం కూడా గెలకలేదు, అది వచ్చి ఎంబడి పడ్డది. సో సేఫ్గా ఉండాలి బండ్ల మీద పోయేటప్పుడు. దానికి ఏమనిపిస్తుంది అంటే బండి మీద ఎవరైనా పోయేటప్పుడు ఎవరైనా గెలిస్తే దానికి కుక్కలకు కోపం వస్తుంది. సో అందుకే నా మీద పడ్డది. సో ఏ సిచ్యువేషన్ లా ఎంత స్పీడ్ ఉన్నా కానీ కుక్కలు ఇట్లా మన ఎమ్మడి ఉరికినాయి అనుకో ఆగిపోవాలా. లేకపోతే అవి ఏమనుకుంటా అంటే మనకన్నా ఫాస్ట్ పోతున్నాయని ఉరికొస్తే మన సో అది కరుస్తే కూడా మనకి రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి కూడా ఉంటాయి కదా. అందుకే కుక్కలకి ఎప్పుడు దూరం ఉండాలి.